అన్వాంటెడ్ ఆపరేషన్లకు చెక్ పెట్టాలని డిసైడ్ అయింది వైద్య ఆరోగ్య శాఖ. అవసరం లేకుండా ఆపరేషన్లు చేసే ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలకు రెడీ అయింది. ఆసుపత్రుల్లో తనిఖీలు చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వాలని అన్ని జిల్లాల డిఎంహెచ్ఓలను ఆదేశించింది. గర్భిణీలు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉన్నా సిజేరియన్లు చేయడం, కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్తే అపెండిసైటిస్ అంటూ ఆపరేషన్ చేయడం, మహిళలకు అవసరం లేకున్నా గర్భసంచి తొలగించడం ప్రైవేట్ ఆసుపత్రుల్లో కామన్ అయింది. బాధితుల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో ఆసుపత్రులపై చర్యలకు సిద్ధమైంది ప్రభుత్వం. నిబంధనలకు విరుద్ధంగా సర్జరీలు చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ ను సీజ్ చేయాలని అన్ని జిల్లాల డిఎంహెచ్ఓలకు ఆదేశాలిచ్చింది వైద్య ఆరోగ్య శాఖ. ప్రైవేట్ ఆసుపత్రుల సర్జరీలకు సంబంధించి ప్రతి నెల ప్రభుత్వానికి నివేదిక పంపించాలని తెలిపింది. ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో యశోధర, షిర్డి సాయి, వసుధ, సాయి చందన్, మేఘన, ధనుష్ హాస్పిటల్స్ ను సీజ్ చేశారు వైద్యాధికారులు. వీటితో పాటు హైదరాబాద్, మిగతా జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులపైన చర్యలకు రెడీ అయ్యారు. డిఎంహెచ్ఓలు ఆసుపత్రులను తనిఖీ చేసి గతంలో జరిగిన ఆపరేషన్ల వివరాలను సేకరించాలని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది. నార్మల్ డెలివరీస్ ఎంకరేజ్ చేస్తా ఉన్నాం. ఈ సిజేరియన్స్ అనేటివి రొటీన్గా సిజేరియన్ కాకుండా మరి తప్పని పరిస్థితుల్లో కంపల్సరీ అన్నప్పుడు తప్ప మరి రొటీన్గా వాటిని చేయొద్దనే దిశగా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లాగే మరి కొన్ని ప్రాంతాల్లో ఈ అన్వాంటెడ్ సర్జరీస్ అయితే జరుగుతూ ఉన్నాయో, సి సెక్షన్స్ కావచ్చు, హిస్టెక్టమీలు కావచ్చు, ఇంకా కొన్ని సర్జరీలు కొన్ని ప్రాంతాల్లో అవసరం లేకున్నా చేస్తున్న సమాచారం అక్కడ ఉంది కాబట్టి వాటి మీద కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం జరిగింది. అనవసర సిజేరియన్లపై ఇప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి. శస్త్రచికిత్సలకు ప్రోటోకాల్ ఉంటుందని, వాటికి విరుద్ధంగా ఆపరేషన్లు జరిగినట్లు తేలితే చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి. ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్లో ఈ అన్వాంటెడ్ సర్వీస్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయో తెలుసుకోవడానికి రెగ్యులర్గా రిపోర్ట్ అడుగుతా ఉన్నాం. ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది ఉంటుంది. దేనికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎప్పుడు సర్జరీ చేయాలి, ఏ పరిస్థితుల్లో సర్జరీ చేయాల్సి ఉంటుంది, మరి అవన్నీ సరిగ్గా పాటిస్తున్నారా లేదా, అనవసరంగా సర్జరీ చేస్తున్నారా, మరి ఒక సర్జరీ చేసి దానికి ఎందుకు చేయాల్సి వచ్చింది, చేసే కారణాలు ఏంటి, కంపల్సరీ అనవసరంగా చేసిన దాని మీద రెగ్యులర్ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మేము దాన్ని రివ్యూ చేసి ఎవరన్నా అన్వాంటెడ్ చేసినట్టు వాళ్ళ మీద చర్యలు చెప్పడం. అన్వాంటెడ్ సర్జరీల విషయంలో సీఎం కేసీఆర్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. గవర్నర్ నరసింహన్ కూడా అనేక సార్లు ఆసుపత్రుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. డబ్బుల కోసం కాకుండా మానవత్వంతో వైద్య సేవలు అందించాలని సూచించారు. ఫిర్యాదులు వచ్చిన ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యల విషయంలో రాజీ ప్రసక్తే లేదంటోంది వైద్య ఆరోగ్య శాఖ.